సినిమా యాక్టర్లకి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. అది మనకిష్టం లేదా వదిలేయండి వాళ్ళని. లేదా వాళ్ళ మీదన అనవసరపు అభాండాలు వేస్తే అది నీచాతి నీచం, దుర్మార్గాతి దుర్మార్గం. వాళ్ళకి వాళ్ళ బ్రతుకుల్లోకి మనం వేలు పెట్టి వాళ్ళ జీవితాన్ని శాసించాలనుకోవడం అంత మూర్ఖత్వం మరొకట్లేదు. మీనా ఒకప్పుడు హీరోయిన్, తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంది. చక్కటి ప్రతిభ కలిగినటువంటి నటి, బాలనటిగా వచ్చి ఇప్పటిదాకా ఎదిగింది. ఆ మధ్యన ఎవరో వ్యాపారస్తుని వివాహం చేసుకుంది. ఆయన మరణం చెందారు, అనుకోకుండా మృత్యువాత పడ్డారు. ఆయన చనిపోయిన 2 నెలల తిరక్కముందే ఓసారేమో ధనుష్ కంట కట్టేశారు, ఇంకోసారి రెండో పెళ్లి చేసుకుంటుందన్నారు. దీని మీద ఆవిడ ఆవేదన అదే వ్యక్తం చేసింది. నా భర్తకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది, అయితే చికిత్స ఆలస్యమైంది, దీంతో పరిస్థితి చేజారిపోయింది. ఆయన వెళ్ళిపోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అయితే నా భర్త చనిపోయిన 2 నెలలకి నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సామాజిక మాధ్యమంలో వార్తలు వచ్చినాయి. అట్లాగే హీరో ధనుష్తో కూడా లింక్ చేశారు, చాలామందితో సంబంధం అంటగట్టారు. వీటిని చదివి నా కుటుంబీకులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించట్లేదు. ఇట్లాంటి పుకార్లను చూసి నాకు చాలా కోపం వచ్చింది. అయితే మీడియా ముందుకు రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. అట్లాగని రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేనని చెప్పుకొచ్చారు.